స్ట్రీట్ ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. కానీ ఇంట్లో మనం చేసుకున్నంత హైజీన్గా అయితే బయట ఉండదు కదా. సో ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్ కన్నా టేస్టీగా ఉండే పావ్ భాజీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఓవర్ నైట్ సోక్ చేసుకున్న పచ్చి బఠానీలు, పొటాటోస్ పీల్ చేసుకున్నవి, చిన్నవైతే ఒక 5 to 6, పెద్దవైతే ఒక 3 to 4 తీసుకుని వీటిని బాగా క్లీన్ చేసుకుని వీటిని కుక్కర్లో బాయిల్ చేసుకోవాలి. పొటాటోస్ మునిగినంత వరకు వాటర్ వేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టుకొని ఒక 3 to 4 విజిల్స్ వచ్చేలా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైనాక అందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. 2 to 3 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే సరిపోతాయి. ఇలా మనకి బాగా మగ్గినాక టొమాటోస్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకుందాం. మీడియం సైజ్ టొమాటోస్ అయితే 2 సరిపోతాయి, చిన్నవైతే ఒక 3 to 4 వేసుకోండి. టొమాటోస్ మరీ అంత పుల్లగా ఉంటే బాగోవు, సో చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం వేసి కలుపుకొని ఆయిల్ సెపరేట్ అయినంత వరకు మనం మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం బాయిల్ చేసిన పొటాటోస్ అండ్ బఠానీలు స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి. స్మాషర్ లేకపోతే మీరు గడితో అయినా చేసుకోవచ్చు. మొత్తం అంతా ముద్దగా అయిపోవాల్సిన అవసరం అయితే లేదు, కానీ ఓన్లీ పొటాటోస్ స్మాష్ అయినంత వరకు చేసుకుంటే సరిపోతుంది. మనకి పొటాటోస్ వేడిగా ఉన్నప్పుడే స్మాష్ చేసుకుంటే అది ఈజీగా అయిపోతుంది. సో ఈ స్మాష్ చేసుకున్నంతా ఇప్పుడు ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా సెపరేట్ అయినాక యాడ్ చేసుకోండి, సో టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పొటాటో అండ్ బఠానీ మనం స్మాష్ చేసుకున్నవి ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీకు చిన్న టిప్ చెప్తాను. మనం ఎప్పుడైనా ఏ రెసిపీ చేసినప్పుడైనా ఏదైనా బాయిల్ చేసినవి ఉన్నాయనుకోండి, ఆ బాయిల్ చేసిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ సైడ్ పెట్టుకుని ఆ రెసిపీలో తర్వాత యాడ్ చేసుకోండి. సో దట్ మనకి ఆ రెసిపీలో టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. సో నేను ఇప్పుడు పొటాటోస్ బాయిల్ చేసిన వాటర్ ఉంచుకొని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను, ఆ టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసం. మీరు ఏ రెసిపీ చేసినప్పుడైనా ఇది ట్రై చేయండి, ఖచ్చితంగా టేస్ట్ అయితే మారుతుంది. దీన్ని ఒక 3 to 4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకుని ఒకసారి మళ్ళీ ఆ వేడి మీద స్మాష్ చేసుకుంటే ఏవైనా పెద్ద ముక్కలు ఉండిపోయినా సరే అవి మళ్ళీ స్మాష్ అయిపోతాయి నీట్గా. పావ్ భాజీ కర్రీ అంటే మరీ మిక్సీ వేసినట్టు ముద్దగా అయిపోకూడదు, అలా అని చెప్పి ఎక్కువ వెజ్జీస్ కూడా పెద్ద ముక్కలు ఉండిపోయినా బాగోదు. సో స్మాష్ చేసినాక సాల్ట్ అండ్ స్పైసెస్ ఒకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకుని కలిపేసుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి రెసిపీ 80% అయిపోయినట్టు. ఇప్పుడు పావ్ తీసుకుందాం. నేనైతే బ్రెడ్ ఆర్ బన్ వితౌట్ మైదాయే ప్రిఫర్ చేస్తాను. నేను ఈ బ్రాండ్ ముందు ఒక 2 times యూస్ చేశాను, నాకైతే నచ్చింది, సో అదే మళ్ళీ యూస్ చేస్తున్నాను. ప్యాన్ మీద బటర్ ఆర్ గీ స్ప్రెడ్ చేసుకుని పావ్ హాఫ్గా కట్ చేసి 2 sides మనం బాగా కాల్చుకోవాలి. బటర్ అయితే ప్రాసెస్డ్, సో నేనైతే ఇంట్లో చేసిన గీయే యూస్ చేస్తాను. మీరు దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఆర్ నైట్ డిన్నర్ అయినా సరే చేసుకొని తినొచ్చు. నేనైతే ఎర్లీ డిన్నర్గా చేసుకొని తింటాను ఇంట్లో. ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేసినట్టయితే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.